ఓకే ఆల్ సెట్. ఓకే హాయ్ ఆల్, నా పేరు వెంకీ, మీరు చూస్తున్నారు ఏవిఆర్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి అసలు రికార్డ్ చేద్దాం అనుకోలే, బట్ షూట్ చేస్తున్నా. అయితే ఒక ఐఫోన్ అయితే తీసుకోవాలి బ్రో నేను యూసేజ్కి. నాకు ఇది సెకండ్ ఐఫోన్ ప్రెసెంట్ అయితే రికార్డ్ చేస్తుంది ఐఫోన్ 11 Pro Max ఫ్రంట్ క్యామ్ 4K 60 FPS అయితే రికార్డ్ అయితే చేస్తున్నా. నాకు ఇంకొక సెకండ్ ఐఫోన్ అయితే కావాలి అండ్ 5K లోపల కావాలి. సో మోడల్ వచ్చేసరికి 5S 6, 6S, 6+ ఇఫ్ వస్తే 7, 5K లోపలే కావాలి అండ్ దట్ 32 GB ఇంటర్నల్తో కావాలి. దొరుకుతుందా లేదా నాకు తెలియదు, కానీ నేనైతే వెతుకుతున్నా. ఆల్రెడీ నేను స్టార్ట్ అయితే చేశాను, నేను స్టార్ట్ అయితే చేశాను. అసలు ఈ కాన్సెప్ట్ మీద వీడియో చేద్దామని అనుకోలేదు, బట్ ఐఎమ్ మేకింగ్ అ వీడియో. మీకు ఒక క్లారిటీ ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది అని చెప్పేసి. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా వెతుకుతున్నా, లైక్ OLX. నేను OLXలో ఆల్రెడీ ఒక 3-4 కాంటాక్ట్ అయితే అయ్యాను. నియర్లీ 1 డే అవుతుంది ఈరోజు కాంటాక్ట్ అయ్యి. 24 hours అయితే అయింది. నాకు ఏ రెస్పాండ్ అయితే కాలేదు వాళ్ళు. అండ్ మొబైల్ గో అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది అండ్ అందులో కూడా ఒకసారి చూస్తాను. అండ్ క్యాష్ ఫైలోన్ అయితే చూసుకున్నట్లయితే 8 నుంచే దొరుకుతాయేమో. 8 తర్వాత నుంచే మనకి క్యాష్ ఫైలోన్ అయితే మొబైల్స్ అయితే దొరుకుతున్నాయి. అంటే మన బడ్జెట్కి అయితే దొరుకుతుంది. నాకు చూద్దాం ఏం దొరుకుతుంది అంటే. వీడియో అయితే అక్కడి నుంచి అయితే కంటిన్యూ ఉంటుంది. ప్రెజెంట్ మీరు చూస్తున్నట్లయితే మొబైల్గా వెబ్సైట్లో నుంచి అయితే చెక్అవుట్ అయితే చేస్తున్నా. iPhone 5S 16 GB మాత్రమే అండ్ దట్ 4900 వరకు పడుతుంది. ఇవేవి కాకుండా నేను అక్కడ కస్టమర్ నెంబర్ ఉంటే, కస్టమర్ సర్వీస్ నెంబర్ ఉంటే కాల్ చేసి కనుక్కున్నా. డెలివరీ ఛార్జెస్ వచ్చేసరికి 500 అయితే పడుతుందంట. అది ఎక్కడున్నా సరే 500 పడుతుందంట. స్టోర్కి వెళ్ళి తీసుకుంటే మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఎంత ప్రైస్ అయితే పడుతుందో అది చూపిస్తుందో అది తీసుకోవాలి. స్టోర్ ఎక్కడ ఉంది అని కనుక్కుంటే ముంబైలోనే, చెన్నైలోనే ఉందని చెప్పేసి అన్నారు. ఇంకా ఈ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్కి పోవాలి, ఇంకేమైనా ఆప్షన్ చూసుకొని పోవాలి అని చెప్పేసి అని ఇంకా వేరే వాటిలో చెక్అవుట్ చేద్దామని స్టార్ట్ చేశాను నేను. ఓకే రికార్డ్ అవుతుంది బ్రో. ప్రెసెంట్ టైం వచ్చేసరికి 3:20 అయితే అవుతుంది. మ్యాటర్ ఏంటంటే నేను OLXలోని స్వైప్ చేస్తూ ఉండగా నాకైతే ఫోన్ అయితే తగిలింది బ్రో. మొబైల్ వచ్చేసరికి 3000 అసలు. 3000 అంటే కలిపోయి నేను కానీ సరిగ్గా చూసానా లేదా, లొకేషన్ నా దగ్గర ఉందా లేదా అని చెప్పేసి చూసాను. మన దగ్గర ఉంది 3000 మొబైల్, iPhone 6 32 GB అసలు. అబ్బాయికి వెంటనే టెక్స్ట్ చేశాను. ప్రెసెంట్ అయితే అబ్బాయి టెక్స్ట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. ఆ అబ్బాయి ఏదైనా రిప్లై ఇచ్చాడు అంటే వెంటనే అసలు వెళ్ళి కలిసి మాట్లాడతాను. చూద్దాం ఈ మొబైల్ తీసుకుంటానో ఇంకేమైనా మొబైల్ తీసుకుంటానో లేదో నాకు తెలీదు, కానీ ఈ మొబైల్ అయితే ఒకసారి నాకు చూడాలని ఉంది. ఆ మొబైల్ కోసం మాట్లాడాలి అంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి పైన రైట్ సైడ్ కార్నర్లో ఒక చిన్న డెంట్ అయితే ఉందని చెప్పేసి అబ్బాయి అయితే మంచిగా చేశాడు, కానీ నాకైతే కనిపించలేదు. ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చి మాట్లాడుకునేసరికి పైన కెమెరా దగ్గర ఒక ఎల్లో షేడే నాకు కొంచెం మటీరియల్గా అనిపించింది. కొన్ని ఫొటోస్ అయినా అడగాలి కొంచెం డీటెయిలింగ్గా. 3000 అంటే పర్లేదు బ్రో, చాలా పర్లేదండి అసలు. మొబైల్ బాగుంటే మాత్రం నేను అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తీసేసుకుంటాను. మీరు చూస్తుంటున్నారు, కంటిన్యూ ఉంటుంది మీకు. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఏంటో వీడియో తెలియదు, చూస్తూ ఉండండి. కంటిన్యూ. ఓకే హాయ్ ఆల్, ప్రెసెంట్ టైం వచ్చేసరికి 8:30 అయితే అవుతుంది. మ్యాటర్ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఒక మన మొబైల్ అయితే చూసాం కదా, iPhone 6 32 GB ఇంటర్నల్ 3000కి చూసాం కదా. ఆ మొబైల్ బ్రదర్ అయితే ఆన్లైన్లోకి అయితే వచ్చారు, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. నేనైతే కాంటాక్ట్ అయితే అయ్యాను. 5 minutes మాట్లాడారు అండ్ ఫొటోస్ పెట్టమన్నా చెప్పా. డిఫాల్ట్ ఏమైనా ఉంది ఏందా అని అడిగా అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ అడిగా, ఇవన్నీ పెట్టారు నాకు వాట్సాప్లో. ఇక్కడ చూడొచ్చు మీరు. మొబైల్ స్క్రీన్ వచ్చేసరికి అక్కడ జస్ట్ ఒక పైన అక్కడ మీరు కనిపిస్తుంది కదా, జస్ట్ ఒక లైన్ పైన ఒక లైన్ అయితే ఉంది కదా, ఈ లైన్ మాత్రమే ఉంది స్క్రీన్ మీద. చాలా మంత్స్ నుంచి అయితే ఉందంట. ఓకే ట్రస్ట్ హిమ్, ఎందుకంటే నా ఫ్రెండ్కి కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నా, రోజులు కదా నియర్లీ మంత్స్ నుంచి చూస్తున్నా. ఐ థింక్ కొంచెం పెద్ద లైన్ ఉంటుంది మొత్తం ఆ స్క్రీన్. అక్కడ ఆ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి కొంచెం పెద్ద లైన్ ఎట్లా ఉంటుంది అడిగి. ఆ లైన్ అప్పటి చాలా రోజుల నుంచి చూస్తున్నా, అది పెరగలేదు తగ్గలేదు, అట్లా అలానే ఉంది. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ చూసేటప్పుడు అక్కడ ఆఫ్టర్నూన్ చూసేటప్పుడు బ్యాక్ క్యామ్ దగ్గర ఎల్లో షేడ్లో అయితే మనకు కనిపించింది కదా. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఏ షేడ్ లేదు, ఎందుకంటే మార్నింగ్ అది అక్కడ అందులో పిక్సే బ్లర్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ బ్లర్నెస్ ఏం లేదు, మొబైల్ క్యామ్ అంతా బాగానే ఉంది. బ్యాక్ క్యామ్ అండ్ స్క్రాచెస్ కూడా ఏం లేవు, చూడొచ్చు ఇక్కడ అంతా క్లియర్గా ఉంది. అండ్ మొబైల్తో పాటు బాక్స్ కూడా ఉంది అన్నారు. ఇట్ హెల్ప్ఫుల్, ఎందుకంటే నెక్స్ట్ నేను కూడా వాడి నేను సేల్ చేయడానికి కూడా నాకు ఛాన్స్ ఉంటుంది. చూడాలి, రేపు మొబైల్ తీసుకుందామని చెప్పేసి నేను కూడా కొంచెం ఇదిగా ఉన్నా. మొబైల్ అయితే అతను నేను అతనికి రేపు మార్నింగ్ వస్తాను, 9 o'clock అట్లా వస్తాను, బిఫోర్ 9 ఉంటా ఐ థింక్ సో అని చెప్పేసి అన్నా. మధ్యలో అని చెప్పేసి వెళ్ళి చూడాలి. ఐ టేక్ అండ్ ఐ మేక్ అ వీడియో, సెపరేట్ వీడియో ఫర్ దిస్ మొబైల్. చూస్తూ ఉండండి, బి కంటిన్యూడ్. థ్యాంక్ యూ. ఓకే హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ప్రెసెంట్ టైం వచ్చేసరికి 8 o'clock అయితే అవుతుంది. మ్యాటర్ ఏంటంటే నేనైతే స్టార్ట్ అవుతున్నా. వెళ్ళి మొబైల్ ఎలా ఉంది ఏంటి ఒకసారి చూడండి. మొబైల్ ఏమైనా డిఫాల్ట్స్ అనేవి ఎక్కువ అయినా ఉంటే మాత్రం మొబైల్ తక్కువ ప్రైస్కి అయితే అడుగుతా. అండ్ iPhone 6 కదా, దట్ 3000 చూడాలి. మరి వెళ్ళి చూసి ఏంటి అని చెప్పేసి, మ్యాటర్ ఏంటి అని చెప్పేసి ఒకసారి మొత్తం డీటెయిల్గా చూడాలి. తీసుకుందామనే వెళ్తున్నా, కానీ డిఫాల్ట్స్ ఏమైనా సరే నేను ఎక్కువగా నోటీస్ చేశాను అంటే మాత్రం అది తక్కువ ప్రైస్కి అయితే అడుగుతా. అతను ఇచ్చారంటే ఓకే, ఇవ్వకపోతే మాత్రం ఫైన్, ఓకే ఐ లీవ్ దట్ అండ్ ఇంకో దానికి వెళ్తా. చూద్దాం ఏమవుతుందో ఏంటో నాకు తెలీదు.
చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, హాయ్ ఆల్. ప్రజెంట్ వచ్చేసరికి iPhone 6 నుంచి రికార్డ్ అయితే చేస్తున్నా. మొబైల్ కెమెరా ఎలా ఉంది ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ వాయిస్ కూడా దాంట్లో నుంచి రికార్డ్ అయితే అవుతుంది. నాకు మొబైల్ వచ్చేసరికి 2800కి అయితే వచ్చింది. 32 GB ఇంటర్నల్. డిఫాల్ట్ అంటారా, ఒకసారి మీకు ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి. ఒక బ్లాక్ లైన్ అయితే ఉంది కదా, ఆ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అంటే అది కూడా ఎండ్ స్క్రీన్కి ఎక్కడి వరకు ఉంది అంటే ఎండ్ స్క్రీన్ ఇక్కడి నుంచి స్టార్ట్, ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి స్టార్ట్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక లైన్ అయితే ఉంది. అంత డిస్టర్బెన్స్గా అనిపించట్లేదు నాకు. ఇంకా నేను యూస్ చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కొంచెం అంటే ఒక 1 వీక్ or 2 వీక్స్ యూస్ చేస్తే కానీ మొబైల్ కొంచెం మనకి ఎక్కదు ఎక్కడికి. మొత్తం సెటప్ అయితే చేశాను మొబైల్లో వాట్సాప్ అండ్ యూట్యూబ్ అయితే డౌన్లోడ్ అయితే చేశాను. చూడొచ్చు, వాట్సాప్ అండ్ యూట్యూబ్ రెండు అవుతున్నాయి. మొబైల్లో అవ్వనివి ఏమైనా ఉన్నాయి అంటే యూపీఐ యాప్స్ వర్క్ అవ్వవు. iOS 12తోనే ఆగిపోయింది ఇది అప్డేట్ వచ్చేసరికి. సో వర్క్ అయితే అవ్వవు. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ మళ్ళీ వస్తూ ఉంటాయి. అనుకోలేదు చేస్తారని చెప్పేసి వీడియో, బట్ ఫైనలీ నిన్న మార్నింగ్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఈరోజు టైం వచ్చేసరికి ఇప్పుడు 2:30. ఇది నాకు మార్నింగే తీసేసుకున్నా, కొంచెం పనులు ఉండే అన్నీ చేసి చూసేసి వచ్చేసరికి నాకు ఇప్పుడు ఏ టైం అయితే అయిందో. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాను, మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి మొత్తం సెటప్ చేసి ఇక ఇప్పుడు ఇలా నీ ముందు. ఇది వీడియో అయితే ఇంతే. వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ హెల్ప్ఫుల్ ఏమైనా అనిపించినా సరే మర్చిపోతాం. సో ఉంటాను మరి అయితే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.